హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయకుండా మా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇడ్లీలో కామన్గా ఎవరైనా కూడా అసలు ఆయిల్ యూజ్ చేయరు, ఓకే, కానీ చట్నీలో కూడా ఆయిల్ యూజ్ చేయకుండా ఎప్పుడైనా చేశారా? చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. నేను ఇడ్లీలు ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాం, పిల్లలు ఇంకొంచెం మంచిగా తింటారు అన్నట్టు నాకు అనిపించింది. అందుకనే బనానా లీఫ్ తీసుకొచ్చుకొని మంచిగా అయితే నేను వాష్ చేసుకుంటున్నాను. ఈ వాష్ చేసుకున్న బనానా లీఫ్ని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్న కోన్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ అయింది సరిపోతుంది. ఇలా కోన్ లాగా ప్రిపేర్ చేసుకొని పిన్ పెట్టేసి చిన్న పుల్లతో ఇలా రెడీ చేసుకున్నాను. వీటిని అన్నిటిని ఒక చిన్న గ్లాస్లో ఫిల్ చేసి పెట్టేసిన. చిన్న గ్లాస్లో ఎందుకు వేసా అంటే సపోర్టింగ్ కోసం గ్లాసులలో అలా పెట్టేసిన. మీరు కావాలంటే పెద్ద గ్లాస్లో కూడా చేసుకోవచ్చు. ఇలా 1 by 1 ఒక్కొక్క స్పూన్ వేయడం వల్ల మంచిగా ఫిల్ అయిపోతుంది. అన్ని గ్లాసులో ఇలానే ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఎప్పట్లా కాకుండా ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు చేసి పెట్టడం వల్ల ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటా అంటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోను లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలా ఫిల్ చేసుకున్నవైతే మనం బాయిల్ చేద్దాం. ఈలోపు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇవి చల్లారిపోయినాయి. మిక్సీ పట్టే ముందు అన్నైతే చల్లగా ఉండాలి. చట్నీ కోసం వెల్లుల్లి, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది మిక్సీ పట్టుడు అయిపోయాక ఇందాక చల్లార్చుకున్న టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంది కదా, అది కూడా సేమ్ మళ్ళీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఫైనల్లీ మన చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మెల్లగా అయితే నేను చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇడ్లీలు ఉడికాయా లేదా చెప్పి చూద్దాం అన్నట్టు వెళ్ళా. పర్ఫెక్ట్గా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. Thank you for watching my vlog. Do subscribe.